ఓహో తగ్గిపోతాయి. ఇంకా మళ్ళీ తిరుక్కోవాలంటే 5 నెలలు టైం పడుతుంది. రాకనే ఏపిస్తే మంచిగా ఉంటుందని నేను. అయితే పాలు లేవు ఈరోజు ఇంకా. మాకు తక్కువ వస్తాయి అనుకున్నాను కానీ కరెక్ట్ సరిపోయింది. వాకింగ్ పోయింటివా? ఇంకా మూతిలో పెట్టులే, మూతిలో పెట్టు. మిల్క్ ఉన్నాయా? మిల్క్ మిల్క్ కావాలి. Oh no! వెళ్ళాలి. మిల్క్ తేపు. పాలు అయిపోయాయంట, అందుకు నాకు పాలు కావాలా ఇంటికి. సన్ రైజ్ ఎంత బాగున్నాయి కదా. చూడు ఏందట్లా మాట్లాడతానా? సుగిల్లోడా ఇలా పట్టుకోవా? ఏంలే ఆడపిల్లలాగా మాట్లాడతాను. సుగిల్లోడా తేడా అట్లా మాట్లాడతాను. నేను వెళ్ళొస్తాను. ఆడపిల్లలకు మాట్లాడతాను. వేంద్రా వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా. ఇప్పుడు కూడా సినిమాలు వాళ్ళు చూస్తారు. సినిమాకి వెళ్ళదు ఇప్పుడు. నువ్వు రావక మరి అమ్మ ఏంది కనపడవలే, ఓన్లీ ఫేస్ మాత్రం కనపడుతుంది. కానీ అద్దరిపోయినాడు కదా చెట. ఎట్లున్నాడు? నిన్నంతా అమ్మాయిలు నిన్నే చూస్తున్నారంట. చూడాలంట. అది పాయింట్. తినాయి ముద్ద మంచిదే. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తిను, గంట అయింది తినబట్టి. నువ్వు అంతేగా ఇంత లేట్ చేస్తున్నావు. టోపీ ఏది నాది? ఈ టోపీ ఆడండిడా. ఎందుకు ఇంత లేట్ చేస్తాను? తొందరగా అని చెప్పినాం కదా. తొందరగా అంటే నువ్వు ఇప్పుడు వచ్చి పాపం అవసరిస్తాను. నాకేమైనా చెప్పినావా? యాటికోళ్ళు ఇప్పుడు ఆడిషన్స్ ఉన్నాయి. తొందరగా ఆడిషన్స్. తొందరగా ఏ చెప్తా. ఎందుకు నాకు ఒక మాట కూడా చెప్పలే? ఇప్పుడు చెప్తాను కదా, మాటే కదా. ఇప్పుడు చెప్తే ఏందేమన్నా రావా? కాదు అట్లా కాదు, అట్లా నాకు చెప్పేది. నువ్వు తొందరగా టైం వేస్ట్ చేయొద్దు, దయచేసి చెప్తాను. ఫాస్ట్ ప్లీజ్. చెప్పు. నువ్వేం పెళ్లి కొడుకు అట్లా తయారై వచ్చినావు? ఆడిషన్స్ తొందరగా. ఎవరికి? నీకే. నువ్వేం పెళ్లి కొడుకు? నీకేం ఆడిషన్స్? ఆడపోయి ముందరుండు, ఓకేనా? ఏమైంది? ఆడియన్స్ అని సినిమా థియేటర్ గురించి వచ్చినావు. ఈడ వెనకాల ఆడిషన్స్ జరుగుతాయి. ఏంటి జరుగుతాయిరా? నాకు ఎన్ని నువ్వు తేడా చేస్తున్నావు. నిజంగా ఇప్పుడు అంతా ఆడిషన్స్ థియేటర్లో ఉంటాయి. మొత్తం అందరూ ఆడిషన్స్ పెట్టిన వాళ్ళే అనుకుంటా. రా థియేటర్ పిలుచుకొచ్చి ఆడియన్స్ అంటావు కదా. గుర్తుపట్టిన వాళ్ళు అంటే అదో ఇంకో పిల్లోడు వస్తాడు. అద్దుకు ఏదో పని ఉండి రాడా లోపలనే. అవును, లోపల ప్రామిస్ కంటేనే అడుగు. ఎవరు అమ్మ నిజంగానే అడుగుతాను. అబద్ధాలు లేకుండా ఎందుకు చేస్తావు? నమ్మకం ఉంటే అడుగు, లేదంటే ఆడిషన్స్ ఉన్నాయి. అవునా? అయిందనుకో థియేటర్లోనే ఉంటాను. ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇదేనా సినిమా? ఏంది సినిమా కాడ పిలుచుకొచ్చినావు? అదేంది
సినిమా అమ్మా, ఇదేందుకు చూపిస్తాను లోపల ఆడిషన్స్ జరుగుతాయి, చూపిస్తాను తెలుస్తుంది. ఏంట్రా ఇక్కడ కూర్చుందిరా, నేను వద్దు బాగుంటుంది. ఆడిషన్స్ జరుగుతాయి. అస్సలు నమ్మకం లేదు. ఆడిషన్స్ సైడ్ బాగాలేదు, ఇంతలోకి వెళ్ళిపోయినా మంచిగా ఇంటున్నట్టుంటుంది. నాకేమో నీ మీద నాతో నిజంగా చాలా బాగా ప్రాక్టీస్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. దాదాపు సెలెక్ట్ అవుతుంది. చెప్పు, పేరు చెప్పు. నాకేం తెలుస్తుంది? జిగేల్. ఎన్ని జిగేళ్ళే నువ్వు పెడతానవా పేర్లో? ప్రామిస్ అంటే జిగేల్ పెట్టింది పేరు చెప్పు. నువ్వు చూసుకొని పెట్టుకున్నట్లుంది లేదా? ఇక్కడే తేడాగిన జరగల థియేటర్లను పరిగెత్తిస్తా. నా కొడుకు నిన్ను కూడా పరిగెత్తిస్తా. ఏంటి వచ్చినావు రెడీ కాదు? నువ్వేం అంతగా తయారీ అంత మేకప్ చేసుకొని వచ్చినావు? అది కూడా కాదు, ఆడపిల్లల షర్ట్ చూడమ్మా, ఇట్లంతా ఫేస్ అంతా ఫేసులు చేయించుకొని వచ్చినావా? మేకప్ చేయించుకున్నావా? నువ్వేమైనా ఆడపిల్లవా? నీకు ఆడిషన్స్ ఉంటే నాకు ఆనందంగా ఉంది. తర్వాత ఉంటుంది మీ ఇద్దరికి నాతో. నాకు ఆడిషన్స్ అని చెప్పి నువ్వు ఎక్కడో తీసుకొచ్చిన థియేటర్లో యాడ్ చేస్తారు ఆడిషన్స్. ఒక్కసారి మనం షర్ట్ చూడ, ఒకసారి నువ్వు చూడలే, నీట్గా చూడ ఒకసారి. ఎట్లున్నాడు? ఏం అట్లా తయారై వచ్చినావు? నేను నీకు గిన్నె పెడతాను కదా ఆడిషన్స్. నీకు ఆడిషన్ జరుగుతుంది, నాకు జరిగితే అదేందో చెప్తా చూడు. నీకోసమే ఊర్లో పెళ్లి జరిగితే కుక్కలు కాడావుడు అన్నట్టుంది నీ పరిస్థితి. నీకోసమే కుక్కలు అంటే వద్దులే, దాని మీనింగ్ ఏంది చెప్పండి. ఏమైనా తీసుకొని రాలా నీకు? చిప్స్ కానీ ఏమైనా పాప్కార్న్ కానీ సపోటాలు తిన్నా. జంతికలు, బొరుగులు, జామకాయలు, ఇంట్లో మామిడికాయ, ఆయిల్ ఫుడ్ ఏం తీసుకుంటా. కలింగరకాయలు కూడా ఉన్నాయి. ఎందుకుంటాయిలే కడంగరకాయలు ఇడా ఉన్నాయి మా ఇంట్లో, ఫ్రిడ్జ్ లో ఉంది. నీకుంది చూడి. నిజంగానే ఉంది మా. అవును, నేను ఫ్రిడ్జ్ లో తెచ్చుకుని అట్లే పెట్టుకున్నా 2 రోజులు 3 రోజులు. అవును, రాత్రి కోసి పెట్టుకున్నా. గోబీనా? అవును మా. ఇప్పుడు నువ్వు తినేలా పాడేసి ఇంకా నేను పాడేస్తాను. ఈరోజు తినక మళ్ళీ ఫుడ్ పాయిజన్ అవుతుందేమో, అది చాలా రోజులు గోబీ. నీకుంది చూడి. కాదట, బయట వాటర్ మిలన్ తీసుకొని వస్తావా? వాటర్ మిలన్ అమ్ముతా తెస్తావా? పోతావా? మగపిల్లలు తెస్తారా? పోయి ఆడోళ్ళు తెస్తారా? పోయి సుగిలి నా కొడుక సెగిలి చేస్తావు. సుగిలే నీకు అవిలే. నువ్వు తెచ్చి ఇలా తినేకి నేను తేయాలంటే పోయి సిగ్గుండి అడిగే కన్నా సిగ్గుండాలి. విత్తనాలు చేస్తావా? పోయి అవును ఉంటాయి, తెల్ల విత్తనాలు తీసుకొస్తా. నల్ల విత్తనాలు కూడా బయట ఉంటాయి. సస్పెన్స్ ఉంటేనే లైఫ్ లో మజా ఉంటుంది. గమ్మానండి బాబి, ఏది సస్పెన్స్ పెట్టాలా ఏది పెట్టకూడదని కూడా తెలియదు నీకు. లైఫ్ మజా వరకు ఆడియన్స్ అని తోలుకొచ్చినావు. ఇంకా నిద్రపోతావా? నాకు అదే పని అనుకున్నావా? అవును, జిగేలే. మళ్ళా జిగేలే కదా చెప్పిండేది నీకు. సినిమా పేరు చెప్పినావా? ఏందమ్మా? ఆడు జైలు పోయినాడు కదా. అవును, నువ్వు సినిమాలో ఉన్నాడేమి? ముందు జరిగిండదా షూటింగ్? డాన్స్ చేస్తావా నువ్వు? మన మాట నడిపోయి డాన్స్ చేయి. నేను చెప్పినట్టు చెయ్యి. ప్రామిస్ చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. మా ప్లీజ్ మా, నువ్వు డాన్స్ చేయి. అందరూ నేను డాన్స్ చేయి అని చెప్తాను. మీ ఇద్దరు డాన్స్ చేస్తారా? ఏంది మా
నా మాట ఈసారి మంచి సీన్ వచ్చినప్పుడు డాన్స్ ఇవి కూడా వీడియో తీస్తున్నావా? ఏంది ఇది పెట్టడము? పెట్టు. नमस्ते मैडम जी, बैठिए बैठिए। क्या चाहिए? నాకు ఒక రేర్ బ్యూటిఫుల్ డైమండ్ పీస్ కావాలి. ఏమా అమ్మాయిని చూసి అరుస్తానవా? అమ్మాయిని చూసి కాదు, అమ్మాయిని చూసి సంథింగ్ ఎల్స్. ओके ఒక నిమిషం మేడం. देखिए मैडम. ओके. నువ్వు చీప్ గా ఈ లాటరీ ఉద్యోగం మానేసి రమేష్ గుర్తుపట్టినావా ఇప్పుడు? అలాగే తప్పకుండా వస్తా. షాక్ అయినావా? గోల్డ్ కాదు కదా? ఆ? గోల్డ్ కాదు కదా? గోల్డ్ అది నీకు అర్థం కాలే కదా నీ తెలివితేటలకి. అది మోసం చేస్తాను కదా? అదే అట్లాంటిది డిమాండ్ తెప్పించి అమ్మేసాను అనమాట. అదే మరి గోల్డ్ నీకు కాదు. ఆ మాత్రం తెలివేడ్చి నీకు ఆడ ఉంటాను. స్టోరీ కూడా అర్థం కాలే కదా నీకు. అర్థమైంది. మొత్తం మీద 10 లాభం. చెడ్డేనా నాకు అంటే నీదేరా. ఇప్పుడు మజ్జికి ఫోన్ చేయాలి. అది గోల్డ్ కాదు. గోల్డే తిక్కల్. ఇప్పుడు తీసుకోవచ్చు చూడు, ఇప్పుడు ఫోన్ ఎత్తదు. అర్థమైందా? డబ్బుల కోసం ఎక్కువ అమ్ముతుందా? నీ అట్లా వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా అట్లా అంటారు. ఎట్లా వాళ్ళు ఉంటారు? అప్పట్లో మెచ్చుకోవాలి. ఓ మనిషికో పాప్కార్న్ ఇస్తున్నారు, తెచ్చుకోపో. ఎందుకు ఇస్తారులే? అడుగు చట్టా, నిజంగా ఇస్తున్నారు అబద్ధాలు మా, నిజంగా ఇస్తున్నారు మా. కాదు మా, నువ్వు పోయి తెచ్చుకోపమ్మా. కదా లేదు భలే వాళ్ళ మీరు. మీనా దుమానం మీరు చాలా లగేజ్ ఏంటి? కాదు, పోయి తెచ్చుకోపో, ఫ్రీగా ఇస్తాను. నిజంగా ఇస్తాను మా 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 నిజంగా ఇస్తున్నారు. పోయిరాపు, నిజంగా ఇస్తున్నారు. ప్రామిస్ చెప్తాను మా, నిజంగా ఇస్తున్నారు మా. మనకు ఓన్లీ అందుకు పో తెచ్చుకో. తినలేదా పిల్లడు? వద్దనే వాళ్ళు ఇస్తా అంటే పోయిరాపండి ఇద్దరు. నిజంగా ఇస్తున్నారు పోమా. ఇంకో తినుకుంటా పో. నువ్వు నా ఫ్రెండ్ జాగ్రత్తగా పోయినాక జిగేలను. ఇదేంది ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. అడుగుమా. ఎంతకు తెగించారా? నీకేమన్నా కావాలా? ఇదేంది ఇదేగా ఇదే? ఇది నేను చూడలే. ఏమైంది? కూర్చో, తమాషేద్దు. సినిమా అందరు చూస్తున్నాం. ఏమైంది నీటు చెప్పు, ఎందుకు అట్లా?
తీయాలంటే నీకు ఆడ పాప్కార్న్ ఫ్రీగా ఇస్తాడా? ఇదేదా ఆ షాప్ ఏమంటాడు తెలుసా? ఎవరమ్మా నీకు చెప్పింది ఎందుకు ఇస్తాము అని. బుద్ధులేని నా కొడుకు. చెట్టా ఇంటికి పరిగెత్తా ఇస్తానండి. ఇస్తా నువ్వు పోయినందుకు. అరుకో సినిమాలో అట్లా మాట్లాడకూడదు. సినిమా చూడు. ఏం తింటారు కడుపు? చూడు అది చూడు ఆ లాకర్లో ఆయన తీసుకెళ్ళింది కుక్క డాక్టర్ దగ్గరికి. తిరుపం వేసినట్లు. ఎక్కువ పెట్టే ఒకసారి భిక్షం వేస్తానా? నేను ఒప్పిస్తాలే. నువ్వు చెప్పేవి తప్పు దానికి కూడా తెలిసిపోయిందయ్యా. సర్లే కుక్కల గురించి నీకేం తెలుసా చెప్పు. అబ్బో నీలో చాలా షేర్స్ ఉన్నాయే. దాంట్లో వద్దులే వద్దన్నాక వద్దులే వద్దన్నాక రవ్వ కూడా ఉంది. కూడా ఇక్కడే ఉంటుంది. కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసి తింటే ఉంటుంది. ఎందుకురా ముట్టుకోకూడదా? బాగుంది కదా సినిమా. సినిమాలకే సరేలే నిద్రపోద్దు కూడా. ఆడియన్స్ అని సినిమా తీసుకొస్తావాలే వదిలినా కొడతా. ఇంటికి వాళ్ళే చెప్తా నీకు. కెమెరా మాది కొత్త రకం. నిజంగానే కొత్త రకం. చూసుకో కొత్త రకం. చెప్పండి సినిమా ఎట్టుంది? సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంది. ఏం చూసారండి సినిమాలో? ఏం చూస్తారు? సినిమా చూస్తారు. అంటే సినిమా చూసి మీకు ఏమనిపించింది? ఏమనిపించింది? బాగుంది అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. హీరో నాకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను సినిమా కన్నా రాలేదు. ఆడియన్స్ కాదు ఆడిషన్స్. పైన డాన్స్ చేస్తాం. పైన డాన్స్ అదే మనం పోయింది అంతకుముందు అబ్బాటీది. అవునా? ఆయనైతే తెలుసు నాకు. మనం పోయింది ఇక్కడ పేర్లు గుర్తుండవు. మా అమ్మకి అంటే మా చూసే వాళ్ళకి ఏమని చెప్తారంటే సినిమా సినిమా చూడమని చెప్తాను. అంటే పంచాయి కూడా. మా కెమెరా చూస్తాం. ఈ కెమెరా మీద నాకు నమ్మకం లేదు. చెప్పండి చూసి ఏమని చెప్పాలి? నిజంగా టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. ఈ సినిమాలో చికెన్ సినిమాలో మీరే మెయిన్ రోల్ చెప్పాడా? అవునా? అన్ననే చెప్పారు. పెద్ద సొగిలోడు నాకు వేరే కాదు నిజంగా చెప్పు. సినిమా నచ్చింది కదా? నాకు చాలా చాలా సార్తోనే అడగాలి. అదైతే పక్కాగా చెప్తున్నాను. చూడొచ్చు అంటారా? చూడొచ్చు 100%. ఇందులో మన అనంతపూర్ వాళ్ళు కూడా నటించారని చెప్పేసి. అవును. అందులో మీరే కదా? ఇంకా అంత అదృష్టం రాలేదు. నాకు అంత ఇంకా లేదు, అంత రాలేదు. అదృష్టం ఒకవేళ ఏమైనా వస్తే పక్కగా నటిస్తాను.
చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా ఆంటీ కోసం టికెట్స్ తీసుకుందామని వచ్చాను. నేను చాలా హక్ చేస్తున్నాను. అయ్యో సినిమా చూడండి, చాలా బాగుంది సినిమా, బోర్ లేదు ఎక్కడ. చాలా మీరు ఉంటేనే మేము చూస్తాం, ఆంటీ లేదంటే చూడము. సరే మీ ఆదరణ అందరికీ ఉంటే నేను నెక్స్ట్ వస్తాను. ఆంటీ కూడా ఇలాంటి మంచి సినిమాలో నటించి మన అనంతపురికి మంచి పెట్టారు. బయట కావాలంట అంత లేదు రమేష్, ఇక్కడైతే సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. ఎప్పుడు కనుక ఉందంటే థియేటర్లో చూసినప్పుడు అవునే బయట మాట్లాడుతుంది కలుస్తాను తప్పకుండా. మనం ఉంటాం మా పండగ పోగా అన్న చెప్పాడంటే నిన్నసార్లు చెప్పాడు కదా, నిన్నసార్లు అంటాడు. నెక్స్ట్ పెద్ద మంచి అంతా ఇక్కడ అనంతపురం ఆర్టిస్టులు చేయాలని కోరుతాం. సర్లే పాపం బిజీ ఉన్నట్టున్నాడు, వస్తా. బాయ్ బాబా.